ఉద్యోగుల భవిష్య నిధి గరిష్ట వేతన పరిమితి పెరగనుంది. ప్రస్తుతం ఉన్న 15,000 రూపాయలను 25,000 రూపాయలుగా ఖరారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దాదాపు 12 ఏళ్లుగా గరిష్ట వేతన పరిమితి పెరగలేదు. దీంతో వేతన పరిమితి పెంచాలని కొన్నేళ్లుగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై పలు దఫాలుగా చర్చించిన కార్మిక శాఖ 25,000కు పెంచేందుకు ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త ఈపీఎఫ్ 2026, ఈపీఎఫ్ 2026 పథకాలను ఈపీఎఫ్ఓ అందుబాటులోకి తీసుకొచ్చింది. గరిష్ట వేతన పరిమితిని త్వరలో పెంచేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో కనీస పెన్షన్ పెంపు ప్రతిపాదన సైతం పరిశీలనలో ఉంది. గరిష్ట వేతన పరిమితి పెంచేందుకు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి లభించినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనల్ని మంత్రి మండలి ఆమోదించిన తర్వాత ఈపీఎఫ్ఓ పథకంలో అవసరమైన మార్పుల అనంతరం సిబిటి ఆమోదంతో అమల్లోకి రానుంది. ఈ పెంపు అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుందని ఈపీఎఫ్ఓ వర్గాలు, కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. గరిష్ట వేతన పరిమితి 25,000 రూపాయలకు పెరిగితే ఉద్యోగి పీఎఫ్ ఖాతాల్లో జమయ్యే నిల్వ పెరుగుతుంది. గతంలో 15,000 రూపాయలు ఉన్నప్పటికీ ఉద్యోగి వేతనం నుంచి 12% చొప్పున 1,800 రూపాయలు జమ అయ్యేవి. 25,000 రూపాయల మీద 12% చొప్పున జమయ్యే మొత్తం 3,000 రూపాయలకు పెరగనుంది. ఉద్యోగితో సమానంగా యజమాని 12% మొత్తాన్ని ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. ఇందులో 8.33% పెన్షను, మిగతా మొత్తం ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. గరిష్ట వేతన పరిమితి 25,000 రూపాయలకు పెరగడంతో పదవీ విరమణ తర్వాత చేతికి వచ్చే పెన్షన్ పెరుగుతుంది. ప్రస్తుతం దామాషా పద్ధతిలో పెన్షన్ లెక్కింపు జరుగుతోంది. ఈ పరిమితి పెంపు అమల్లోకి వచ్చినప్పటి నుంచి పదవీ విరమణ వరకు చేసిన సర్వీస్కు 25,000 రూపాయల వేతనంపై పెన్షన్ లెక్కిస్తారు. 2014 నుంచి పెంపు అమల్లోకి వచ్చే తేదీ వరకు చేసిన సర్వీస్కు 15,000 రూపాయలపై, అంతకుముందు సర్వీస్కు 6,500 రూపాయలపై లెక్కింపు ఉంటుంది. ఈ మూడు మొత్తాలను కలిపి తుది పెన్షన్ ఖరారు చేస్తారు. అయితే పెన్షన్ లెక్కింపు ఫార్ములా, గరిష్ట పెన్షన్ అర్హత వేతనం ఖరారులో ఏమైనా మార్పులు జరిగితే ఆ మేరకు పెన్షన్పై ప్రభావం ఉంటుంది.